ఈరోజు ఈకేటీఎస్లో బుధ మహాదశలో అంతర్దశలో ప్రాణదశలు విడతీయడం చెప్తున్నా. బుధుల్లో బుధుడు 4 నెలల 2 రోజులు 50 గడియలు. బుధుల్లో కేతు ఒక నెల 20 రోజులు 34 గడియలు. బుధుల్లో శుక్రుడు 4 నెలల 24 రోజులు 30 గడియలు. బుధుల్లో రవి 1 నెల 13 రోజులు 21 గడియలు. బుధుల్లో చంద్రుడు 2 నెలల 12 రోజులు 15 గడియలు. బుధుల్లో కుజుడు 1 నెల 20 రోజులు 34 గడియలు. బుధుల్లో రాహు 4 నెలల 10 రోజుల 3 గడియలు. బుధుల్లో గురుడు 3 నెలల 25 రోజులు 36 గడియలు. బుధుల్లో శని 4 నెలల 17 రోజుల 17 గడియలు. అంటే బుధాంతరం ఇలా విడదీయాలి. నెక్స్ట్ బుధుల్లో కేతువు 20 రోజులు 49 గడియలు. బుధుల్లో కేతువులో శుక్రుడు 1 నెల 29 రోజుల 30 గడియలు. బుధుల్లో కేతువులో రవి 17 రోజులు 51 గడియ. బుధుల్లో కేతువులో చంద్రుడు 29 రోజులు 45. బుధుల్లో కేతువులో కుజుడు 20 రోజులు 49 గడియలు. బుధుల్లో కేతువులో రాహు 1 నెల 23 రోజుల 33 గడియలు. బుధుల్లో కేతువులో గురుడు 1 నెల 17 రోజులు 36 గడియలు. బుధుల్లో కేతువులో శని 2 నెలల 26 రోజులు 32 గడియలు. బుధుల్లో కేతువులో బుధుడు 1 నెల 20 రోజులు 34 గడియలు. నెక్స్ట్ బుధుల్లో శుక్రాంతరాన్ని విడదీయాలి. బుధుల్లో శుక్రుడు 5 నెలల 20 రోజులు. బుధుల్లో రవి 1 నెల 21 రోజులు. బుధుల్లో చంద్రుడు 2 నెలల 25 రోజులు. బుధుల్లో కుజుడు 1 నెల 29 రోజులు. బుధుల్లో రాహు 5 నెలల 3 రోజులు. బుధుల్లో గురుడు 4 నెలల 16 రోజులు. బుధుల్లో శని 5 నెలల 11 రోజుల 30 గడియలు. బుధుడు 4 నెలల 24 రోజుల 30 గడియలు. బుధుల్లో కేతు 1 నెల 29 రోజుల 30 గడియలు. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బుధుల్లో రవి యంత్రం. రవిలో రవి 15 రోజులు 18 గడియలు. రవిలో చంద్రుడు 25 రోజులు 30 గడియలు. రవిలో కుజుడు 17 రోజులు 51 గడియ. రవిలో రాహు 1 నెల 15 రోజులు 54 గడియలు. రవిలో గురుడు 1 నెల 10 రోజులు 48 గడియలు. రవిలో శని 1 నెల 18 రోజులు 27 గడియలు. రవిలో బుధుడు 1 నెల 13 రోజులు 21 గడియ. రవిలో కేతు 17 రోజుల 51 గడియ. రవిలో శుక్రుడు 1 నెల 15 రోజులు. అదండి. నెక్స్ట్ బుధుల్లో చంద్రాంతం. చంద్రుడు 1 నెల 12 రోజులు. చంద్రుల్లో కుజుడు 29 రోజులు. చంద్రుల్లో రాహువు 2 నెలల 11 రోజులు 30 గడియలు. చంద్రుల్లో గురుడు 2 నెలల 8 రోజులు. చంద్రుల్లో శని 3 నెలల 2 రోజులు. చంద్రుల్లో బుధుడు 2 నెలల 12 రోజులు. చంద్రుల్లో కేతు 29 రోజులు 48 గడియలు. చంద్రుల్లో శుక్రుడు 2 నెలల 25 రోజులు. చంద్రుల్లో రవి 25 రోజుల 30 గడియలు.